సార్ పేరు రమేష్ అండి. సార్ మన ఇప్పుడు హైదరాబాద్ సైట్కి వచ్చారండి. ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఈ దగ్గరలో మన ప్రాజెక్ట్ ఉంది, ఒక 1 కిలోమీటర్లో ఉంది మనకి సైట్ 45 acres DTC సార్ కి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి వర్క్ జరుగుతుందా లేదా, ప్లస్ మన సైట్ లో ప్రాజెక్ట్స్ దానికి రేట్ పెరుగుతుందా అనేది సార్ మాటతో విందాం. సార్ నమస్కారం అండి. నేను బిహెచ్ఎల్ నుంచి వచ్చాను. అయితే ఈ జహీరాబాద్లో ఈ సైట్ చూపించే ఈ క్రమంలో వీళ్ళకి మెయిన్ హైవే అంటే 100 feet రోడ్డు మీద బేస్ చేసుకుంది. సో అది ఒక మంచి ఇదనమాట సైట్కి. అట్లాగే కొంచెం ముందుకు వస్తే ఒక విమ్స్ అనేది పెద్ద కాంపౌండ్ ఒకటి, ఒక హుండాయ్ కంపెనీ అనేది కానీ 600 ఎకరాలు అన్నట్టు, ఎర్మ అనేది అది ఒక 1000 ఎకరాలు, మొత్తానికి కలిపి ఒక 3000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్తో దాని పక్కనే ఉంది కనుక సో మనకు మంచి అప్రియేషన్ రావడానికి, ప్లస్ ఇంకొకటి దట్ మనకి వాతావరణం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి సిటీస్లో ఈ వరకు మనం పొల్యూషన్తో ఉన్నాం, కానీ ఇక్కడ పొల్యూషన్ ఫ్రీ అనేది మనకు బాగా కనపడుతుంది. సాయిల్ కూడా బాగుంది, కంటెంట్ బాగున్నాయి. అన్ని విధాలుగా ఈ వెంచర్కి మాత్రం కస్టమర్ ఎవరు వచ్చినా సరే తీసుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. రేట్ కూడా తక్కువలోనే ఉంది. సో ఇవన్నీ ఒక 1-2 yearsలో అది ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయితే మనకి ఈ ఏరియాలో మనకి ఇంకా ఈ వెంచర్ తప్పితే సరౌండింగ్స్లో దూరంగా ఉన్నాయి, కానీ దగ్గరలో దాని నియర్ బై అనేది ఇది ఒక్క వెంచరే. సో మంచి ఎఫర్టబుల్ రేట్ అనేది నేను అనుకుంటున్నాను. బ్రదర్, జహీరాబాద్ నెక్స్ట్ హైటెక్ సిటీ అవబోతుంది, నీకు తెలుసా? ఇప్పుడు మామూలుగానే ఉంది, కానీ ఇంకొన్ని ఇయర్స్లో సీన్ రివర్స్ అవుతుంది. అంత పెద్ద మ్యాటర్ ఏముంది అనుకుంటున్నారా? అక్కడ నిమ్స్ వస్తుంది.